హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పి అకాడమీ. ఈరోజు మన టాపిక్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్స్. సో 1832 ఏప్రిల్ 24 ఏ వారం అవుతుంది? సో మనకు క్యాలెండర్లో ఉన్నట్టే రావాలి కదా. ఇది మనం చేయాలంటే ముందుగా ఆడ్ డేస్ తెలుసుకోవాలి. ఆడ్ డేస్ అంటే ఏమిటి? మనకు వన్ ఆర్డినరీ ఇయర్కు ఎన్ని డేస్ ఉంటాయి? వన్ ఆర్డినరీ ఇయర్కు 365 డేస్ ఉంటాయి. సో ఈ 365 డేస్ని మనం 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 7 5 జా 35, 7 2 జా 14, ఇంకా రిమైండర్ అనేది 1 ఉంటుంది. 1 రిమైండర్ ఉంటుంది. సో ఈ 1 రిమైండర్ని మనము ఆ డేగా పరిగణిస్తాం. సో మనకు వన్ ఆర్డినరీ ఇయర్కి వన్ ఆడ్ డే. అదేవిధంగా 1 లీప్ ఇయర్ తీసుకుందాం. లీప్ ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. ఈ 366ని 7తో డివైడ్ చేస్తే 7 5 జా 35, సో 7 2 జా 14, ఇంకా 2 రిమైండర్ ఉంటుంది. సో 1 లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్. వన్ లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్. సో ఇప్పుడు మనకు 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ కావాలి? 100 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్? 100 ఇయర్స్కి 76 ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ 24 లీప్ ఇయర్స్. 76 ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ 24 లీప్ ఇయర్స్. 76 ఆర్డినరీ ఇయర్స్కి మనకు ఆడ్ డేస్ 1, లీప్ ఇయర్కి ఆడ్ డేస్ 2. సో 76 ఇంటూ 1 ప్లస్ 24 ఇంటూ 2 ఏమవుతుంది? అప్పుడు 76 ప్లస్ 48. 76 ప్లస్ 48, సో 124 డేస్. 124 ఆడ్ డేస్. ఈ 124ని మళ్ళీ 7తో డివైడ్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 7 1 జా 7, 7 7 జా 49, ఇంకా 5 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో ఈ 5 ఎక్స్ట్రా డేస్ అనేది ఆడ్ డేస్. అప్పుడు 100 ఇయర్స్కి దేర్ఫోర్ 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని? ఆడ్ డేస్ 5. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ 5. అదేవిధంగా 200 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని? సో 200 ఇయర్స్కి 100 ఇయర్స్ ప్లస్ 100 ఇయర్స్ కదా. 100 ఇయర్స్కి మనకు ఆడ్ డేస్ 5. సో 5 ప్లస్ 5 ఈక్వల్స్ టు 10. ఇప్పుడు 10ను 7తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 7 1 జా 7, ఇంకా 3 ఎక్స్ట్రా డేస్ ఉంటాయి. సో 200 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎంత ఉంటాయి? 3 ఉంటాయి. 200 ఇయర్స్కి ఆడ్ డేస్ 3 ఉంటాయి. అర్థమైంది కదా? ఫ్రెండ్స్, మరొకసారి చూద్దాం. 100 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని? 5. 200 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎన్ని? 3 ఉంటాయి. 100 ఇయర్స్కి 5 ఉంటాయి, 200 ఇయర్స్కి 3 ఉంటాయి. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. 1832 ఏప్రిల్ 24 ఏ వారం అవుతుంది? సో ఆడ్ డేస్ 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 3.
1832 ఏప్రిల్ 24 ఏ వారం అవుతుంది? 1832 అంటే ఏంటి మీనింగు? 1831 ఇయర్స్ అయిపోయాయి. సో 1831 ఇయర్స్ అనేది గడిచిపోయాయి. అప్పుడు ఈ 1831కు మనకు దగ్గరగా ఉన్న లీప్ సెంచరీ ఇయర్ తీసుకోవాలి. సో లీప్ సెంచరీ ఇయర్ 1831కు దగ్గరగా ఉంది ఏంటి? 1600. ఇది సెంచరీ ఇయర్ ప్లస్ లీప్ ఇయర్. సో లీప్ సెంచరీ ఇయర్. సో ఇంకా మనకు ఎంత కావాలి? 1831కు 1600 తీసుకున్నాం, ఇంకా 200 రాసుకుంటాం. 200 రాసుకుంటే 1800 అవుతుంది ప్లస్ 31 ఇయర్స్. ఇప్పుడు 1831 అనేది వస్తుంది. సో మనకు 1831 వరకు ఆడ్ డేస్ రాద్దాం. సో లీప్ సెంచరీ ఇయర్కు మనకు ఆడ్ డేస్ ఏమవుతుంది? 0 అవుతుంది. 200 ఇయర్స్కి ఆడ్ డేస్ ఎంత? 3. ఇప్పుడు 31 ఇయర్స్కి ఆడ్ డేస్ రాయాలి. 31 ఇయర్స్కి ఆడ్ డేస్ అంటే ఎలా రాస్తాం? 31 ఇయర్స్లో మనం నెంబర్ ఆఫ్ ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ 2 ఇంటూ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. సో మనకు ఆర్డినరీ ఇయర్స్కి 1 ఆడ్ డే కదా. సో మనకు 31 ఇయర్స్కి లీప్ ఇయర్స్ ఎన్ని? డివైడ్ బై 4 చేస్తే 4 7 జా 28, ఇంకా 3 రిమైండర్ ఉంటుంది. మనకు రిమైండర్ అవసరం లేదు. సో 7 లీప్ ఇయర్స్. 7 లీప్ ఇయర్స్ అంటే మనకు 31 ఇయర్స్లో 7 పోతే ఎంత? 24. సో 24 ఆర్డినరీ ఇయర్స్. సో 24 ఇంటూ 1 7 లీప్ ఇయర్స్ ప్లస్ 7 ఇంటూ 2. ఇప్పుడు ఏమవుతుంది? 3 ప్లస్ 24 ప్లస్ 7 ఇంటూ 2 అంటే 14. సో 24 ప్లస్ 14 38. 38 ప్లస్ 3 41. ఇది 41 అవుతుంది. 1831 వరకు మనకు ఆ డేస్ 41 వచ్చింది. 41 ఆ డేస్ వచ్చాయి. ఇప్పుడు 1831 కంప్లీట్ అయిపోయింది. 1832 నడుస్తుంది. సో 1832లో కూడా మనకు ఏప్రిల్ 24 వరకు ఆ డేస్ తీసుకోవాలి. సో 1832లో కూడా మనం ఏప్రిల్ 24 వరకు ఆ డేస్ తీసుకోవాలి. ముందుగా మనం 1832 అనేది లీప్ ఇయరా కదా చూద్దాం. లీప్ ఇయరా లేదంటే నాన్ లీప్ ఇయరా ఒకసారి 4తో డివైడ్ చేయాలి. 4తో డివైడ్ చేస్తే 4 4 జా 16, ఇంకా 2 రిమైండర్, 4 5 జా 20, 3 రిమైండర్, 4 8 జా 32. సో 4తో డివైడ్ అయింది కాబట్టి 1832 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకు ఫిబ్రవరిలో ఎన్ని ఆర్డర్స్ ఉంటాయి? ఫిబ్రవరిలో 1 ఆర్డే ఉంటుంది. సో 1832లో మనకు ఏప్రిల్ 24 వరకు కావాలి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. సో జనవరికి ఎన్ని ఆర్డర్స్ ఉంటాయి? జనవరికి 3 ఆర్డర్స్. 1832 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 1 ఆర్డే ఉంటుంది. మళ్ళీ మార్చిలో 3 ఆర్డర్స్. సో ఏప్రిల్లో 24 డేస్ కాబట్టి 24 డేస్ అలాగే తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? 3 + 1 4, 4 + 3 7, 7 + 24 31. సో 1832లో ఏప్రిల్ 24 వరకు మనకు 31 ఆడ్ డేస్ వచ్చాయి. 1831 వరకు మనకు 41 ఆడ్ డేస్. తర్వాత 1832లో ఏప్రిల్ 24 వరకు 1832 ఏప్రిల్ 24 వరకు 31 ఆడ్ డేస్ వచ్చాయి. సో మొత్తం ఆడ్ డేస్ ఎన్ని? ఇప్పుడు మొత్తం ఆడ్ డేస్ కౌంట్ చేద్దాం. 41 + 31. సో 72 ఆడ్ డేస్. ఈ 72ను మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. అప్పుడు 7 10 జా 70 ప్లస్ 2 రిమైండర్ ఉంటుంది. ఈ 2 అనేది ఆడ్ డేస్గా పరిగణించాలి. సో 1832 ఏప్రిల్ 24 వరకు 2 ఆడ్ డేస్ వచ్చాయి. 2 ఆడ్ డేస్ అంటే ఏంటి? మనకు 1 ఆడ్ డే అంటే మండే, 2 అంటే ట్యూస్డే. సో 1832 ఏప్రిల్ 24 అనేది మనకు ట్యూస్డే అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. ఈరోజు శనివారం అయితే 73వ రోజు ఏ వారం అవుతుంది? సో ఈరోజు శనివారం 73వ రోజు. 73వ రోజు అంటే మనకు ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 73/7 చేద్దాం. 7 10 జా 70 పోతే మనకు
3 రిమైండర్ ఉంటుంది. సో ఈ 3 అనేది ఆడ్ డేస్. ఈరోజు శనివారం, ఇంకా మనకు 73 డేస్ అయిపోతే మనకు 3 ఆడ్ డేస్ ఉన్నాయి కాబట్టి +3 వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఆది సోమ మంగళ. సో 73వ రోజు మంగళవారం అవుతుంది. ఇది ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూద్దాం. ఒక లీప్ సంవత్సరం ఆదివారంతో మొదలైతే అదే సంవత్సరం మార్చి 2వ తారీఖు ఏ వారం అవుతుంది? సో ఒక లీప్ సంవత్సరం అంటే లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒక ఆడ్ డే ఉంటుంది. సో మనకు మార్చి 2వ తారీఖు వరకు ఆడ్ డేస్ కావాలి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చి. జనవరిలో మనకు ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇది లీప్ సంవత్సరం అన్నాడు కాబట్టి ఫిబ్రవరిలో 1 ఆడ్ డే ఉంటుంది. మార్చిలో ఎన్ని రోజుల వరకు? 2 రోజుల వరకు. సో 2వ తారీఖు వరకు. ఇప్పుడు ఎంత? 3 + 1 4 + 2 6 ఆడ్ డేస్. 6 ఆడ్ డేస్ అంటే మనకు మొదటి రోజు ఆదివారంతో స్టార్ట్ అయింది కాబట్టి సో సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. 1 2 3 4 5 6. సో 6వ రోజు ఏమవుతుంది? ఫ్రైడే అవుతుంది. సో అదే సంవత్సరం మార్చి 2వ తారీఖు మనకేమవుతుంది? ఫ్రైడే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్,